ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. యా మనవడా కూర్చో. ఏంటి తాతయ్య? మహాశక్తి సంపన్నుడు మహాశివభక్తుడైన రావణాసురుడు నాశనమవ్వడానికి కారణమెవరో తెలుసా? మహా ఇల్లాలైన మండోదరి కన్నీళ్లు కారణం. మహాసాధ్వి అయిన సీతమ్మ తల్లి శాపాలు కారణం. ఆడదానికంట కన్నీరు పెట్టించిన ఏ మగాడు సంతోషంగా బతికినట్టు చరిత్రలోనే లేదు. మీరు ఎవరి గురించి చెప్తున్నారు తాతయ్య? ఇంకెవరు, నా మనవరాలు మైథిలి గురించి చెప్తున్నాను. ఇప్పుడు మైథిలికి వచ్చిన ప్రాబ్లం ఏంటి తాతయ్య? నువ్వే తనకున్న ఏకైక ప్రాబ్లం. ఏంటి తాతయ్య మీరనేది? అవునరా మనవడా, ఉదయం మైథిలిని నోటికొచ్చినట్టు దుర్భాషలాడడం నా చెవులారా విన్నాను, నా కళ్ళారా చూశాను. నువ్వెందుకలా మాట్లాడావో, ఎవరి సంతోషం కోసం అలా మాట్లాడావో నాకు తెలీదు, కానీ నీ ప్రేమను నమ్మి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పుట్టింటిని వదులుకొని మరి నీ ఇంట అడుగుపెట్టిందిరా మైథిలి. పెళ్ళి అనే 2 అక్షరాలను గౌరవించి తాళి అనే 3 ముళ్ల బంధానికి కట్టుబడి తన భర్త సంతోషం కోసం, అత్తింటి వారి ఆనందం కోసం ఎంత కష్టాల్ని సైతం సంతోషంగా భరించగలిగేదేరా భార్య అంటే. అలాంటి భార్యని అకారణంగా దూషించి బాధ పెడితే అది ఏ భర్తకి క్షేమం కాదురా. తాతయ్య, మీకు నిజం తెలియక అలా మాట్లాడుతున్నారు, కానీ నాకు నిజాలు అబద్ధాలతో సంబంధం లేదురా. నువ్వు మైథిలిని అనరాని మాటలు అన్నావు, తన కన్నీటికి కారణమయ్యావు. ఎందుకురా తనని ఇంతగా బాధ పెడుతున్నావు? తాతయ్య, మైథిలిని నేను బాధపెట్టడం ఏంటి? అసలు ఏం జరిగిందో నాకు తెలీదు, కాని ఈ తాతయ్య నీకు చెప్పేదొకటే. భార్య అంటే భర్తలో సగభాగం. అలాంటి భార్య ఆనందపడ్డానికి భర్త ఆస్తులతో అంతస్తులతో పని లేదురా. నీకు తోడుగా నీడగా నేనున్నాను అని భర్తిచ్చే భరోసా చాలురా. ఈ ఆస్తులు అంతస్తులన్నీ అలాంటి ఇల్లాలి కాలిగోటికి కూడా సరిపోవురా. ఒరే మనవడా, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు 3 పిల్లలు కాదురా. ఒక హృదయానికి మరో హృదయమిచ్చే నమ్మకమే ప్రేమ. అలాంటి నిజాయితీ గల ప్రేమకి అర్థమే పెళ్ళి. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసిన పుట్టింటి వాళ్లని వదులుకొని సర్వమూ నీవే అని అనుకొని నీ ఇంట్లో అడుగుపెట్టిన భార్యని తల్లితో సమానంగా చూసుకోకపోయినా పర్వాలేదు, కాని తల్లి మెప్పు కోసమో తల్లి ముందు గొప్ప కోసమో అవమానించడం మహాపాపంరా. ఇవన్నీ నీకు తెలియవనో నాకు తెలుసుననో చెప్పడం లేదు. ఇప్పటికైనా మైథిలి గొప్పతనాన్ని, మంచి మనసుని అర్థం చేసుకొని మీ అమ్మల ముందు అవమానించకుండా ఉంటావని చెప్తున్నాను. కుదిరితే ప్రేమించు, వీలైతే ఆమె తప్పుని భరించు. అంతేగాని పరాయి వాళ్ల ముందు నీ భార్యను చులకన చేసి ఆమె మనసుని గాయపరచు. అర్థమైందా? సారీ తాతయ్య, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు మైథిలితో అలా ప్రవర్తించను, ఆమె మనసును కూడా బాధ పెట్టను. చాలా సంతోషం రా. ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. అలాగే తాతయ్య. ఏంటి సుహాసిని? రామయ్య గారు అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే
ఆయన్ని మన ఇంటి నుంచి పంపించేస్తానని చెప్పారు కదా. ఆ, ఇంకా ఆయన్ని ఎందుకు మీరు ఇక్కడే ఉండనిచ్చారు? తాతయ్య గారు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు అని ఎవరు చెప్పారు? ఇప్పటికి కూడా ఆయన టాబ్లెట్స్ వేసుకోవడం ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును, నిన్న కూడా వాష్రూమ్లోకి వెళ్ళి పడిపోబోయారు. సమయానికి నేను ఉన్నాను కాబట్టి తాతయ్యని పట్టుకున్నాను. అమ్మమ్మ గారు, ఇంకొన్నాళ్ల పాటు తాతయ్య గారు ఇక్కడే ఉంటే మంచిదండి. అవునానమ్మా, ఇక్కడే ఉంటే మనందరం ఉంటాం. ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే రెస్పాండ్ అవుతాం. అదే తాతయ్య తన ఇంటికి వెళ్ళిపోతే అక్కడ చూసుకోవడానికి ఎవరుంటారు? దాంతో ఏ క్షణం ఏమైనా జరగచ్చు. మీ అందరికి మతేమైనా పోయిందా? ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే జీవితకాలం మనతోనే ఉంటారా? ఈయన్ని చూసుకోవడానికి ఎవరో సిస్టర్ని పెట్టుకున్నారు కదా, అలాగే ఈసారి ఎవరైనా కాంపౌండర్ని పెట్టుకోమని చెప్పండి. అంతేకాని ఈ ఇంట్లో ఉంటానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. అత్తయ్య గారు, ఆయన ఇక్కడుంటే మీకొచ్చిన ప్రాబ్లం ఏంటండి? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మైథిలి. అయినా రామయ్య గారికి మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఇల్లు లేదా, వాకిల్ లేదా, డబ్బు లేదా, బిజినెస్లు లేవా? ఆయన చిటికేస్తే 100 మంది వచ్చి ఆయన పక్కనుంటారు. ఆయన మీద ఈగ వాలకుండా చూసుకుంటారు. అలాంటప్పుడు మన మధ్య ఉండాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదమ్మా, కానీ గత్యంతరం లేక ఉన్నాను. అత్తయ్య గారు, మీరు చెప్పండి. రామయ్య గారు ఇక్కడుంటే మంచిదా, వాళ్ళింటికి వెళ్ళిపోతే మంచిదా? అడుగుతుంటే మాట్లాడరేంటి అత్తయ్య గారు? రామయ్య గారు ఈ ఇంట్లో ఉండడం చూసి ఆయన మీకేమవుతారు, ఆయనకి మీకు ఉన్న సంబంధం ఏంటని జనాలు రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఆయన్ని ఇంట్లో ఉంచుకోవడం మీకెలా ఉందో కానీ నాకైతే తల కొట్టేసినట్టుంది. వదినా, రామయ్య గారి గురించి అడిగితే ఆయన మా బిజినెస్ కి యజమాని అని చెప్పు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే మా ఇంట్లో ఉండమన్నావు అని చెప్పు. అంతేకాని ఆయన గురించి నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? జనాలు అంత అమాయకులు కాదు శుభప్రద, చెప్పింది నమ్మడానికి. అయినా రామయ్య గారు ఇప్పుడు హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డారు కదా, ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన మనకేవైనా బంధువా, చుట్టమా, స్నేహితులా? జస్ట్ బిజినెస్ పార్ట్నర్, అంతే కదా. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.